మొదటి ప్రశ్నకు సమాధానం 2024-25 సంవత్సరంలో పెన్షన్ పథకం కింద 50 నుంచి 59 సంవత్సరాలు గల వయసు వారు 12,09,732 మంది లబ్ధిదారులు ఉన్నారు. రెండో ప్రశ్నకు సమాధానం 2024-25 సంవత్సరంలో పైన పేర్కొన్న పెన్షన్దారుల నిమిత్తం 4,709.77 కోట్ల రూపాయలని వ్యయం చేయడమైనది. ధన్యవాదాలు. రమేష్ యాదవ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని ఆన్ రికార్డ్ సార్ చెప్పిన ప్రకారమే ఒక చిన్న డౌట్ ఉండే అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ 53,85,796 పెన్షన్లు ఉన్నప్పుడు 2024 మార్చి నాటికి 65,449,864 పెన్షన్లు ఉన్నాయని చెప్పినప్పుడు సుమారుగా వాళ్ళు 01/02/2025 63,59,907 బెనిఫిషియర్స్ ఉన్నారనేసి ఆన్ రికార్డ్ ఒకసారి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే 12,09,732 మంది బెనిఫిషియర్స్ ఆర్ దేర్ అండర్ పెన్షన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 to 59 డ్యూరింగ్ 2024 and 25 అన్నారు అధ్యక్ష. అంటే ఈ 63,59,907 పెన్షన్లో ఈ 12 లక్షల చిల్లర పెన్షన్లు ఉన్నాయా లేదా తీసేశారు? ఒకవేళ ఈ రెండు కలిపితే ఆన్ రికార్డ్ 75 లక్షల పెన్షన్ ఉండాలి. ఒకవేళ తీసేస్తే ఈ 63 లక్షల కరెక్ట్ అయితే ఆన్ రికార్డుగా వాళ్ళు గడిచిన 10 నెలల్లో 13 లక్షల పెన్షన్ తీసేస్తున్నారనేసి ఒప్పుకున్నట్టే. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనేసి గౌరవ మంత్రి గారు చెప్పాలనేసి అడుగుతారు. ఇజ్రాయెల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి నాయకులు గత ఎన్నికల్లో ప్రతి ఇంటింటికి తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు ఏ విధమైనటువంటి పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదన్నట్టు. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మే నెలకు వచ్చేటప్పటికి 65,49,864 మంది పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెల 1వ తారీఖుకి 63,53,907 మందికే ఇచ్చారు అధ్యక్ష. అంటే వీరు ఇస్తానన్న ప్రకారం పెంచాలి కదా అధ్యక్ష, పెన్షన్లు పెరగాలి కదా. కానీ ఇక్కడ సుమారు 1,89,000 మందికి పెన్షన్లు తగ్గించారు అధ్యక్ష. ఇంకో పక్కనే వీరిచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2719.50 కోట్లు చెప్పున పంపిణీ చేయాలి అధ్యక్ష. దాని ప్రకారం చూసుకుంటే దాని ప్రకారం చూసుకుంటే 32,634 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్కి వచ్చేటప్పటికి 27,518 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. అంటే మిగతా వాళ్ళకి పెన్షన్లు ఇద్దామనా లేదా తొలగిద్దామనా అని చెప్పేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష సూటిగా. గత 8 నెలల నుంచి చూసుకుంటే స్పెషల్ డ్రైవ్ ప్రకారం క్రమేపీ పెన్షన్ తగ్గించుకుంటూ వస్తున్నారు అధ్యక్ష. ఈ తగ్గించుకున్న పెన్షన్లు సుమారు భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ పూర్తి అయ్యేటప్పటికి ఒక 10 లక్షల మందికి కూడా పెన్షన్లు తొలగించే ప్రమాదం కనిపిస్తుంది అధ్యక్ష. మీరు ఇస్తానన్నటువంటి 50 సంవత్సరాలకి మీరు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇంతవరకు ఎంతవరకు ఇచ్చారు, ఇస్తారా ఇవ్వరా? అదొకటైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మహిళ బాగోవాలి, విద్యాపరంగా బాగోవాలి, ఆర్థికంగా బాగోవాలి, సామాజికంగా బాగోవాలని అధ్యక్ష చేయూత పథకం ద్వారాగా మేము ప్రతి నెల ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. అంటే 4 సంవత్సరాల్లో 4 దఫాలుగా 75,000 రూపాయలు ప్రతి మహిళకి ముట్టు చెప్పింది అధ్యక్ష. కానీ ఈ మహిళ వీరు వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు అధ్యక్ష. దానికి బడ్జెట్ లో ఏదో కేటాయింపులు లేవు అధ్యక్ష. ఎందుకంటే మహిళల పక్షపాతిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక మహిళల్ని మీరు ప్రసారం చేసి మహిళలకు మంచి చేస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష పెడతామంటే ఆశ, పెడతామంటే కొడతామంటే భయం అధ్యక్ష. మీరు పెడతానన్నటువంటి పెన్షన్
ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు అమలు చేయకపోతే కనుక తీస్తున్నారా, పెంచుతున్నారా? పెంచుతుంటే కనుక 75 లక్షల మందికి మీరు పెన్షన్ ఇవ్వాలి, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. బడ్జెట్ లో 27 లక్షల కోట్లు మాత్రమే మీరు కేటాయించారు అధ్యక్ష. 32 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ కేటాయించాలి. దీనికి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నికలకి ముందు వారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామనేటువంటిది చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కార్యరూపం దాల్చలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే గతంలో అయితే 2019కి ముందు 65 సంవత్సరాలకు ఉన్నటువంటి పెన్షన్ని 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామనేటువంటి దాన్ని ఆ రోజు 60 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 60 నుంచి 50కే ఇస్తాననేటువంటి దానికి ఏ విధంగానే కూడా కార్యాచరణ అనేటువంటిది గ్రామ స్థాయిలో వారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఏమన్నా ప్రభుత్వం తెప్పించుకుందా, ఇంకా లేదా, దానికి అసలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది స్పష్టంగా మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్టుకు మొదటిగా చెప్పాల్సిన కొంచెం హిస్టరీ చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి. వాటి నిమిత్తమై కొన్ని హిస్టరీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50 ఇయర్స్ పెన్షన్ గురించే ప్రధానంగా చెప్తాను అధ్యక్ష, మొత్తం సబ్జెక్ట్ కాదు. 50 ఇయర్స్ పెన్షన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది, దాని కార్యాచరణ చేసింది ఎవరు అనేది ఫస్ట్ కొంచెం హిస్టరీ చెప్పి ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను అధ్యక్ష. ఫస్ట్ పెన్షన్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు 1995లో 1995 సంవత్సరంలో 50 సంవత్సరాల వయసుకి గల అన్ని చెప్తాను అధ్యక్ష, ప్రతి ఆన్సరు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, క్లారిటీగా చెప్పాను, మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు అధ్యక్ష. మళ్ళీ లాస్ట్ టైం చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ ఆన్సర్ అడుగుతున్నారు అధ్యక్ష. 50 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ చేనేత కార్మికులకి 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అర్హత కల్పిస్తూ పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సో 50 ఇయర్స్ చేనేత కార్మికులకి ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాకుండా విడోస్ కి 18 సంవత్సరాల నుంచే మనం పెన్షన్ ఇస్తున్నాం అధ్యక్ష. సో వాళ్ళు కూడా 50 ఇయర్స్ లోపలే ఉన్నారు అధ్యక్ష. ఆ తర్వాత డిజేబుల్డ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ఏజ్ కేటగిరీస్ లో 1995లోనే వాళ్ళకి పెన్షన్ ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అధ్యక్ష. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అంతేకాకుండా ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 50 ఇయర్స్ పెన్షన్ కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది కూడా 2014లో, అది తెలుగుదేశం ప్రభుత్వంలో అధ్యక్ష. మరి అంతేకాకుండా 2014 అండి, అది కూడా చెప్తాను సార్. అంటే మీరు మీ ఆన్సర్ ప్లస్ గౌరవ సభ్యుల ఆన్సర్ అందరూ ఆన్సర్ చెప్తాను అధ్యక్ష. అంతేకాకుండా మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది కూడా 2014 అధ్యక్ష, అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. డప్పు కళాకారులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేదానికి కూడా 2014లో అవకాశం కల్పించిన ప్రభుత్వం అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాకుండా ఒంటరి మహిళలకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కూడా అర్హత కల్పించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. మరి సాంప్రదాయ చర్మకారులు వాళ్ళకు కూడా 50 ఇయర్స్కే పెన్షన్ ఇవ్వాలని వాళ్ళు కూడా అర్హుల్లో కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా 18 ఇయర్స్ కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు హెల్త్ నిమిత్తమై కిడ్నీ CKTU వాళ్ళ నిమిత్తం కూడా ఇవ్వాల్సిన పెన్షన్ కూడా గౌరవంగా ఇవ్వడానికి, వాళ్ళ తాలూకా ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా అర్హత కల్పించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి అంతేకాకుండా షెడ్యూల్ ట్రైబ్స్ కూడా 2019లో ఫిబ్రవరి నాడున 50 ఇయర్స్కి వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వాలని అవకాశం కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి 50 ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఇంతమంది క్రియేట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న 65 లక్షలు ఇప్పుడున్న ఎలిజిబిలిటీ వాళ్ళు చెప్తున్నటువంటి 65 లక్షలు జూన్ నాటికి 12 లక్షల మందికి, సుమారు 12 లక్షల మందికి ఆల్రెడీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ క్వశ్చన్ నిమిత్తమే 12 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పాము అధ్యక్ష. టోటల్ గా వచ్చింది 65 లక్షలు. ఈ రోజు నాటికి 63,20,000 అధ్యక్ష. అందులో గతంలో కూడా చెప్పాను, లాస్ట్ సభలో కూడా క్వశ్చన్ అడిగారు. కొంతమంది కాలం చేయడం వల్ల స్వర్గస్థులు అవడం వల్ల వాళ్ళ పెన్షన్లు తీయడం జరిగింది. వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు కాబట్టి తప్పించి ఇంకొక
ఇంకే ఎన్ని అంటే అన్యాయంగా తీసిందైతే పెన్షన్ లేదు అధ్యక్ష. అంటే ఇక్కడ 50 years పెన్షన్ గురించి 50 years గురించి పెన్షన్ గురించి చెప్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా 20 బడ్జెట్ కోసం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బడ్జెట్ లో అయితే 33,000 కోట్ల రూపాయల బడ్జెట్ మేము ప్రతిపాదించాం అధ్యక్ష. సో ఎక్కడా కూడా ఎటువంటి 32,141 కోట్ల రూపాయలు బడ్జెట్ నిమిత్తమై ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నటువంటి నెంబరు అవాస్తవం అధ్యక్ష. అది కూడా నేను కనుక్కున్నాను. దాని నిమిత్తే ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ లో 32,141 crores ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు ఎలిజిబిలిటీ ఉన్న 50 years అందరికీ 50 years పెన్షన్ ఇవ్వడానికి కూడా మేము ఒక ఎలక్షన్ ప్రామిస్ ఉంది అధ్యక్ష. దానికి కార్యాచరణ చేస్తున్నాం. దానికి ఒక ఎస్టిమేటెడ్ నెంబర్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా దాన్ని అమలు పరచడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. అన్ని కూడా ఈవేళ కొత్తగా ఉన్నటువంటి కాదండి. డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఈ మత్స్య కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా గతంలో ఇచ్చేటువంటి కొత్తగా మేము అడిగేటువంటిది ఎన్నికలకు ముందు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తీసుకొస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమన్నా మొదలు పెట్టారా లేదా అనేటువంటి స్పష్టంగా అడుగుతుంటే పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు ప్రారంభమైనాయి అనేటువంటిది చెప్పాను మంత్రి గారు. సార్ తెలుగుగా చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ మంత్రి గారు కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష మంత్రి గారు పర్మిషన్ 2019లో మహిళలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ ప్రామిస్ వెళ్ళి వాళ్ళు చేయూత్ అని పథకం మార్చి చేయూత్ చేశారు అధ్యక్ష. అది కూడా సభకి తెలియాలి అధ్యక్ష. పెన్షన్ 50 సంవత్సరాలకి మహిళలకు ఇస్తామని కూడా చెప్పారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు అధ్యక్ష. వీఆర్ వెరీ కన్ఫైన్డ్. బీసీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా 50 years ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి మాకు ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. వీఆర్ ప్లానింగ్ ఫర్ దాట్. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో అనౌన్స్ చేస్తాను. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు పెన్షన్ పెంచడానికి 3,000 నుంచి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈరోజు అంత దారుణంగా అడుగుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా వీఆర్ వెరీ కన్ఫైన్డ్. ప్రతి పథకాన్ని కూడా మేము అమలు చేయడానికి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. ప్లానింగ్ లో ఉన్నాము. డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13840 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అదే రికార్డులో పోలేదు. అధ్యక్ష ప్లీజ్ 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 కూర్చోండి. అయిపోయింది ఆ క్వశ్చన్ అయిపోయింది. ప్లీజ్ కూర్చోండి. ఓకే బైపాస్ చేసేది అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం పండించినటువంటి పండ్లు మరియు కూరగాయల విస్తీర్ణం వివరాలను సభా సమక్షంలో పట్టికతో పాటు అనుబంధంలో ఇవ్వడమైంది.